మీరెవరు? మా మహారాణి హేమాదేవి గారిని తీసుకురమ్మన్నారు. హేమమాలిని చూస్తారా? పండించండి. సింగారి? అవును, సింగారి రాజదంపతి. గొల్లపిల్ల. నమస్కారం చేయండి. రాసరికి దండాలు దండాలు. ఈమె మాలిని. నీకు దండాలు. మహారాజా, దారిలో పురందర్ నగర్ సైనికులు మమ్మల్ని బంధించాలని వెంబడించారు. కానీ పరాభవం పొంది పలాయని చిత్తగించారు. అలాగా? నేటికి 5వ నాడు అమావాస్య అర్ధరాత్రి ప్రయాణ ముహూర్తము మహారాజా. అతి త్వరలోనే లక్ష్మీ భాండారము మీ కుమారరత్నము లభించును సుమ. పసివాడు లభిస్తే పాదపూజ చేస్తాను మహాశయ, అంతకంటేనా? మాలిని ఇట్రా. ఈమె మా కొత్త పరిచారిక, గొప్ప వంశానికి చెందినదట. కాలం కలిసి రాక ఇలా జీవిస్తున్నది. ఈమె హస్తరేఖలు చూచి అదృష్టం చెప్పండి మహాత్మా. మాలిని చేచూపు. హస్తరేఖలు చూడవలెనా? ముఖము చూసే చెప్పవచ్చును మహారాణి. గొప్ప భాగ్యశాలి. మాలిని ఆ పళ్ళు ఇచ్చి మహాత్ముల ఆశీర్వాదం పొందు. కష్టములు కలకాలములుండవులే, కళ్యాణములు అదవునులే. మహారాజా, మన ప్రయాణమునకు సత్వరమే ఏర్పాట్లు కావింపుడు. చిత్తం స్వామి. ఆహా, ఏమి నా అదృష్టము! నా గురుదేవుని కోరిక ఈడేరుచున్నది నేడు. మహారాజా, పొలరథం ఆయత్తమేనా? చిత్తం. కులవర్ధన, బయలుదేరు. అమ్మా, నీ కుమారుణ్ణి తప్పక తీసుకొస్తా. ఆశీర్వదించు. విజయుడవై తిరిగిరా నాయన. అమ్మా, నీ దీవెనతో అనంతకోటి దేవతల ఆశీర్వాద బలంతో వెళ్తున్న నాకు విజయమే, అంతా దిగ్విజయమే. మహాత్మా, పసివాడు ఎన్ని పడరాని పాటలు పడాలో.
వెంబడే ఉంటారు కదూ. మా శిష్యుని సంగతి మాకు తెలియదా? వెంబడించి ఉండకుందునా? భయపడదు, త్వరలోనే తిరిగి వస్తానుగా. అయినా అన్నిటికీ మహారాణి గారు ఉన్నారుగా. నేను మీతోనే వస్తున్నానుగా. కులవర్ధన, సుముహూర్తం ఆసన్నమాయే. బయలుదేరు. కులవర్ధన, ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి? 3 యోజనములు ముందుకు సాగిపోవలే మహారాజా. ఇప్పటికే మనం పురందర రాజ్యంలో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే చిక్కులో పడతామేమో. చిక్కులలో పడుటయా? ఇదెక్కడే మంగళవాక్యం మహారాజా. అఖండ మంత్రవేత్తను మీ అండను నేనుండగా అది సంభవమా? మహారాజా, ఈ పురందర రాజ్యం ఒక్కటే కాదు, అన్ని రాజ్యాలు ఒక్కుమ్మడిగా ఎత్తి వచ్చిన ఈ కులవర్తులను ఏమీ చేయలేదు. మీరు నిశ్చింతగా ఉన్నారు. నిజమే కుమార, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సెలవు మహారాజా. నోరు హిప్పావా? ఇదిగో బాగు, ఇది పీక. నడురే. ఎక్కడికి? నోరు మూసుకొని నడురే. అంతఃపురంలో ఉండవలసిన అందాల భామవు భాండారం కోసం వెళ్లే మాతో రావడం నీకు శ్రమ కాదు. మీకు ఏ కళంకం రాకుండా కాపాడుకోవటానికి. ఏమిటి? నాకు కళంకం? పరుల ధనం అపహరించడానికి పోవడం కళంకం కాదు. దొంగతనంగా అపహరించడానికి కాదు, బాహాటంగా భాండారాన్ని కైవసం చేసుకోవటానికి మేము కదిలాం. ఇదే మాట పురందర మహారాణి ముందు చెప్పగలరా? ఆ రాణితో చెప్పాల్సిన అవసరం మాకేం పట్టింది? మహారాణిని ఎదిరించి నిలిచి సవాల్ చెయ్యండి. శక్తి ఉంటే ఎదిరించమనండి. నేనెంతో సంతోషపడతాను. నీ ప్రియుడు ధర్మ పరాక్రమ సంపన్నుడు అని ఆమెకు నిరూపించడానికి. అవును, మహారాణి కన్నా నేనే గొప్పదాన్నని అప్పుడు గర్వపడతాను. ఆ అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇంత చిన్న కోరికకు అంత పెద్ద ప్రార్థన కావాలా? అలాగే అయితే నా వెంట రండి. మహారాణికి మిమ్మల్ని సగర్వంగా చూపిస్తాను. అయితే నా వెంట మహారాజు గురుదేవులు కూడా వస్తాను. వారు దీనికి? వారు దేనిక? అసలు వారి కోసమేగా ఈ ప్రయత్నం అంతా. రేపు నా వెంట వారు కూడా వస్తారు. జై జాతో. మాలిని శత్రువుల గూఢచారి. అవును, కులవర్ధను మన నుండి వేరు చేయవచ్చిన మాయలాడి, సంపద సాధింప వలపించే స్వైరిణి. మహాత్మా, ఏమిటి మీరనేది? యథార్థం.
ఉత్తరాల గువ్వలు మన ఎత్తుగడలన్నీ ఎగరేసుకుపోతున్నవి. ఇదిగో ఈ ఉత్తరం చూడండి. పురందర రాజ్య మహామంత్రులు ఇంతకు ముందు పంపిన ఉత్తరం అందియే ఉండవచ్చు. సైన్యం కూడా బయలుదేరి ఉండవచ్చు. అలా కానితో వెంటనే సేనాధిపతి సైన్యంతో వచ్చి హఠాత్తుగా మధురవర్మ మహారాజు అతని అనుచరులను బంధించవలను. ఈ తరుణం మించిన లక్ష్మీ భాండారం మనకు దక్కుట దుర్లభం. ఇట్లు మాలిని. మాలిని మాకే ద్రోహం తలపెడతావా? మహారాజా, ముందా మాలిని బంధించండి. ఎవరక్కడ?